అందుకే మన పేరు ఇప్పుడు ఎక్కడ రాయబడాలి చెప్పండి? జీవ గ్రంథములో రాయబడాలి. జీవ గ్రంథములో రాయబడాలి. రాయబడిన వారి పేర్లు ఎవరైతే ఉంటాయో వారికే పరలోకాన్ని దేవుడు ఇస్తారంట. ఇప్పుడు ఈ ప్రయాస అంతా ఎందుకు అనుకుంటున్నారు మనం చేసేది చెప్పండి? పరలోకానికి వెళ్ళాలి. మరి దేవుడు ఎంత విలువైన సమయాన్ని ఇస్తున్నప్పుడు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని, అందుకే సమయాన్ని పోనవగా సమయాన్ని సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఏం చేయాలంట? నడుచుకోవాలి. ఈరోజు క్రీస్తు కొరకు మేము బ్రతుకుతున్నామండి అని చెప్పుకున్నవారు ఎంతమంది ఏమంటే జ్ఞానులుగా నడుచుకుంటున్నారో? సమాజంలో చాలా మంది అజ్ఞానులుగా, అంటే దేవుడు అంటే భయం లేని వారుగా బ్రతుకుతే అసలు వారికి పరలోకం ఇస్తాడు దేవుడు? ఏమంటే ఎంతమంది చెప్పండి దేవుడు అంటే అసలు భయం లేకుండా బ్రతకట్లేదా? భయం లేకుండా ఈరోజు